హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ క్రియేషన్స్. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్లో ఇది వచ్చేసి మన నెక్స్ట్ వీడియో. ఈ మోడల్ వచ్చేసి హెవీ మోడల్ డిజైన్ చేశాను నేను. అండ్ ఇక్కడ నేను పింక్ కలర్లో డిజైన్ చేస్తున్నాను. మీరు ఒకటి గమనించిండొచ్చు, పింక్ కలర్ బ్యాంగిల్కి పింక్ కలర్ థ్రెడ్డే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే సేమ్ కలర్ బ్యాంగిల్కి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని చేస్తే లుకింగ్ చాలా బాగా వస్తుంది చూడ్డానికి అవుట్పుట్ అనేది. సో నేను సేమ్ కలర్కి సేమ్ థ్రెడ్ వైండ్ చేస్తున్నాను. కుదిరినంత వరకు థ్రెడ్ అండ్ బ్యాంగిల్ సేమ్ కలర్ తీసుకునేలాగా చూడండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి 2 కట్ కాబట్టి 45 స్ట్రైన్స్ తీసుకున్నాను. అండ్ ఏ కట్కి ఎన్ని స్ట్రైన్స్ తీసుకోవాలి అవన్నీ నేను క్లియర్గా ఒక వీడియోలో చేశాను. మీరు ఒకసారి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్ని ఓపెన్ చేసి చూడండి, మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఇప్పుడంతా థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ థింగ్ ఇదే, థ్రెడ్డింగ్లో నీట్గా థ్రెడ్డింగ్ చేసుకోవడమే ఇక్కడ మెయిన్ టాస్క్. పైన వర్క్ అనేది ఎలాగైనా చేసుకోవచ్చు, థ్రెడ్డింగ్ వస్తే ఇంకా మిగతా అంతా ఈజీ ప్రాసెస్. థ్రెడ్డింగ్ లుకింగ్ అంతా మనకి తెలిసిపోయేది బ్యాంగిల్లో. అండ్ లాస్ట్లో ఇక్కడ థ్రెడ్ని పేస్ట్ చేసేటప్పుడు చాలా థ్రెడ్ పెట్టకూడదు, ఆ లుకింగ్ బాగుండదు. ఇప్పుడు నేను చూపించినంత పర్ఫెక్ట్గా పెడితే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హెవీ డిజైన్ చేస్తున్నాను. మీరు ఫస్ట్లో కానీ థంబ్నెయిల్లో కానీ చూస్తే మీకు డిజైన్ అర్థమవుతుంది. సో ఆ డిజైన్ చేయడానికి నేను ఫస్ట్లీ మిడిల్ లైన్ అంతా పేస్ట్ చేస్తున్నాను అనమాట. నేను స్క్వైర్ కుందన్స్ ఉంటాయి కదా, గ్లాసీ కుందన్స్, అవి తీసుకున్నాను. ఆ స్క్వైర్నే రాంబస్ లాగా పెట్టి డిజైన్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ లుకింగ్ కనపడుతుంది, స్క్వైర్ లాగైనా పెట్టుకోవచ్చు. ఆ డిజైన్ అంతా సిమిలర్గానే ఉంటుంది నార్మల్గా అనేసి కొంచెం డిఫరెంట్గా ఉండడానికి స్క్వైర్ని కొంచెం రొటేట్ చేసేసి నేను ఇలా పెట్టాను. అండ్ మీరు స్క్వైర్గా కూడా పెట్టుకోవచ్చు, లేదా ఆల్టర్నేటివ్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఒకటి స్క్వైర్ ఒకటి రాంబస్ అలా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ డిజైన్ చేసేదానికి మొత్తం అన్నీ సేమ్ షేప్లో ఉండాలి. నెక్స్ట్ నేను చూపిస్తాను చూడండి. సో అందుకని నేను ఇలా పెట్టాను. డిఫరెంట్ డిజైన్స్ నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా అప్లోడ్ చేస్తాను. అన్ని వ్లాగ్స్ సిరీస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. నాకు మొత్తం ఈ బ్యాంగిల్కి అంతటి కలిపి 20 గ్రామ్స్ మెటీరియల్ పట్టింది. ఎందుకంటే హెవీ డిజైన్ ఓవరాల్ బ్యాంగిల్ అంతా పెట్టాము కాబట్టి కొంచెం మెటీరియల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మిడిల్ లైన్ అయిపోయిన తర్వాత సైడ్స్కి ఉంటుంది కదా, టూ స్టోన్స్కి మిడిల్లో ఒక స్టోన్కి అలా జాయిన్ చేశాను నేను. లుకింగ్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఈ డిజైన్ చేసేకి చాలా పేషెన్సీ ఉండాలి, టైం టేకింగ్ ఎక్కువ. ఆల్మోస్ట్ 1 to 1.5 అవర్ పడుతుంది. ఆ 1.5 అవర్ కష్టం అంతా నేను ఈ 4 minutes వ్లాగ్లో చూపిస్తున్నాను అవుట్పుట్ ఎలా ఉంటుందని. హెవీ డిజైన్స్ చేసేటప్పుడు టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. అందులో డిజైన్ అంతా పర్ఫెక్ట్గా రావాలి అంటే కొంచెం పేషెన్స్గా చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి డిజైన్ చేసేటప్పుడు ఇలాంటి పెన్ యూస్ చేస్తే చాలా ఫెచ్చింగ్గా ఉంటుంది. ఇలాంటి పెన్ యూస్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వర్క్ చేయడమే కాకుండా ఫాస్ట్గా వర్క్ అవ్వడమే కాకుండా కొంచెం బాగా ఫెచ్చింగ్గా ఉంటుంది మనకి వర్క్ చేయడానికి. సో నేను ఈ పెన్ యూస్ చేస్తున్నాను. అండ్ ఈ లుకింగ్ అయితే నెక్స్ట్ సైడ్ ఇప్పుడు ఒక సైడ్ పెట్టేసాం కదా, అండ్ సెకండ్ సైడ్కి కూడా నేను ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఊడిపోతాయి అనేసి గ్లూ ఎక్కువ పెట్టి చేయడం అలాంటివి చేయకండి. నార్మల్ గ్లూ ఎలా యూస్ చేస్తామో అలాగనే పెట్టండి, ఎందుకంటే అంత ఈజీగా ఊడిపోవు. ఒకసారి స్టిక్ చేస్తే అలాగే అతుక్కొని ఉంటాయి. గ్లూ ఎక్కువ పెడితే అది బయటికి వచ్చేసి ఆరిపోయిన తర్వాత బ్లాక్ కలర్లో కనపడుతుంది, లుకింగ్ బాగుండదు ఆ లుకింగ్ అనేది. సో కొంచెం గ్లూనే సరిపోతుంది. దీంట్లో 2 types ఆఫ్ గ్లూస్ ఉంటాయి, చూసి తీసుకోండి. కొన్ని గ్లూస్ ఆరిపోయిన తర్వాత వైట్గా కనపడతాయి, ఆ గ్లూస్ వేస్ట్ తీసుకోవద్దు, లుకింగ్ బాగుండవు. నేను ఆ గ్లూస్ ఎలాంటివి తీసుకోవాలో నెక్స్ట్ అప్కమింగ్ షార్ట్స్లో చూపిస్తాను. ఫైనల్లీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. మొత్తం స్టోన్స్ అన్నీ నేను 2 sides ఇలా జాయిన్ చేశాను. నేను వచ్చేసి 2 బ్యాంగిల్స్ చేశాను అనమాట పింక్ కలర్లో, ఇప్పుడు చూపించిన మోడలే. మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.